కరీంనగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంపీ బండి సంజయ్ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై నేషనల్ హెరాల్డ్ కేసుతో కక్ష సాధింపులకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బండి సంజయ్ కార్యాలయం ముట్టడికి యత్నించారు కాంగ్రెస్ నేతలు. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళనకారులను కోర్టు చౌరస్తాలో అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అది కాస్త తోపులాటకు దారితీసింది. దీంతో పలువురు కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేశారు పోలీసులు. డీటెయిల్స్ మనకు రీజనల్ కోఆర్డినేటర్ అందిస్తారు గోపాలకృష్ణ. ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అటు బండి సంజయ్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ నేతలు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది. ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగాయా? సిచ్యువేషన్ ఎట్లా ఉంది? కరీంనగర్లో ఏఐసీసీ పిలుపు మేరకు కరీంనగర్లో కాంగ్రెస్ నిర్వహించినటువంటి నిరసన కార్యక్రమం ఒక్కసారిగా ఉద్రిక్తకు దారితీసింది. బండి సంజయ్ కార్యాలయం వైపు ఒక్కసారిగా కాంగ్రెస్ కార్యకర్తలు దూసుకొచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కోర్టు చౌరస్తా నుంచి సమీపంలో ఉన్నటువంటి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఎంపీ కార్యాలయం వరకు ఒక్కసారిగా ర్యాలీగా బయలుదేరారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై నేషనల్ హెరాల్డ్కి సంబంధించినటువంటి విషయంలో ఈడీ కావాలనే కేసులు పెట్టి వేధిస్తోంది. కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కక్షపూరిత చర్య ఇది అంటూ ప్రజలకు వివరిస్తామంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరారు. అక్కడి నుంచి నిరసనగా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కార్యాలయం వైపు ఒక్కసారిగా దూసుకొని వచ్చారు. ముట్టడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో ముందస్తుగానే బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడ గుమ్ముగుడి వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు అయితే దారితీశాయి. పోలీసులు అటు కాంగ్రెస్ కార్యకర్తల్ని ఇటు బీజేపీ కార్యకర్తల్ని సద్దుమణించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీవ్వడం, రెండు వర్గాలు కూడా ఒకరిపై ఒకరికి దూసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడంతో కాంగ్రెస్ శ్రేణుల్ని అదుపులోకి తీసుకుని పోలీసులు వారిని తరలించారు. ఇక ఈ ఘటన జరిగిన తర్వాతే మరికొద్దిసేపటికే బీజేపీ శ్రేణులు ఒకసారిగా కాంగ్రెస్ కార్యాలయం ముట్టడి, కరీంనగర్ కాంగ్రెస్ కార్యాలయం ముట్టడికి ప్రయత్నం చేశారు, పిలుపునిచ్చారు. కరీంనగర్ బీజేపీ ఎంపీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి కరీంనగర్ ఇందిరాభవన్ వైపు వెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో బీజేపీ కార్యాలయం దగ్గర మరొకసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒకసారిగా బీజేపీ శ్రేణులందరూ గుమ్మిగూడడం, కాంగ్రెస్ కార్యాలయం డీసీసీ కార్యాలయం వైపు వెళ్లేటువంటి ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇటు బండి సంజయ్ ఇంటి దగ్గర, ఎంపీ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు ప్రస్తుతం పూర్తిగా పరిస్థితి అంతా కూడా సద్దుమణిగింది. కానీ ఉద్రిక్త పరిస్థితులు అయితే దాదాపు గంట పాటు చెలరేగాయని చెప్పొచ్చు. అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ రెండు వర్గాలు కూడా నిరసనకు పిలిపించాయి. ఇదే నేషనల్ హెరాల్డ్కి సంబంధించినటువంటి విషయంలో బీజేపీ, సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి బీజేపీ కావాలనే రాహుల్ గాంధీని, ఇటు సోనియా గాంధీని ఈడీ పేరుతో వేధిస్తోంది. అది ప్రజలకు వివరిస్తామంటూ కాంగ్రెస్ నిరసనకు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా పిలుపునిచ్చినటువంటి ఈ కార్యక్రమంలో కరీంనగర్లో ఉద్రిక్తకు దారితీసింది. ఇక ఇదే కేసు విషయంలో, నేషనల్ హెరాల్డ్ కేసు విషయాన్ని కాంగ్రెస్ నాయకులు అక్రమాలకు పాల్పడ్డారని, ఈ అక్రమాలను ప్రజలకు వివరించేందుకు ర్యాలీగా బయలుదేరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర నిరసన తెలుపుతామంటూ బీజేపీ శ్రేణులు కరీంనగర్ ఎంపీ కార్యాలయం నుంచి బయలుదేరే ప్రయత్నం చేశాయి. ఇలా పరస్పరం ఒకే కేసు విషయంలో పరస్పరం తీసుకునేటువంటి నిర్ణయాలు, నిరసన కార్యక్రమాలు కరీంనగర్లో ఒక్కసారిగా రాజకీయంగా ఉద్రిక్తకు దారితీశాయి. ఇటు కాంగ్రెస్ శ్రేణుల్ని అటు బీజేపీ శ్రేణుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, కాంగ్రెస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యంని హౌస్ అరెస్ట్ చేశారు. ఇటు బీజేపీ నాయకులు కూడా పలువురిని హౌస్ అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అలాగే ఇటు బీజేపీ ఎంపీ పార్టీ కార్యాలయం వద్ద పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. జోస్నా. రైట్ గోపాలకృష్ణ. కాంగ్రెస్